నేను బడికి వస్తున్న కథ. రమణగిరిపురంలో లావణ్య అనే అందమైన అమ్మాయి ఉండేది. తన తెలివితేటలతో అందరినీ ఆకర్షించేది. 9వ తరగతి పరీక్షలు అయ్యాక సెలవుల్లో ప్రక్క ఊరిలో ఉన్న నాయనమ్మ దగ్గరకు వెళ్ళింది. బంధువులతో, తన ఈడు పిల్లలతో సరదాగా గడపసాగింది. ఒకరోజు పట్నం నుండి లావణ్య మేనత్త వచ్చింది. లావణ్యను చూసి ముచ్చటపడింది. పెళ్ళిడుకు వచ్చిన తన కొడుకుకు సరైన జోడి దొరికిందని మురిసిపోయింది. నెమ్మదిగా తన మనసులోని మాటను బయటపెట్టింది. మంచి సంబంధమని లావణ్య తల్లిదండ్రులు ఆనందించారు. పెళ్లి చూపుల్లో అబ్బాయికి లావణ్య బాగా నచ్చింది. పెద్దలంతా అంగీకారం కుదుర్చుకొని నెల రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. లావణ్య గుండెల్లో రాయి పడింది. చదువంటే ప్రాణంగా తలచే తనకు అప్పుడే పెళ్ళా? ఉన్నత చదువులు చదవాలని ఎన్ని కలలు కన్నాను. కనీసం 10వ తరగతి అయినా చదివే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. పెళ్లిపై తన అభిప్రాయాన్ని కనీసం అమ్మ అయినా అడగలేదే అని బాధపడింది. ఇంతలో సెలవులు అయిపోవచ్చాయి. తమ ఊరికి వెళ్ళాలని తొందరపడింది. నాయనమ్మతో ఆ మాటే చెప్పింది. ఆమె నవ్వి ఊరుకుంది. లావణ్య తన తల్లితో, రేపటి నుండి బడి తెరుస్తున్నారు, నేను బడికి వెళ్ళి బాగా చదవాలి, నాకు ఈ పెళ్ళి వద్దు, మన ఊరు వెళ్దాం అంది. పెళ్ళి కుదిరాక బడి ఎందుకు, చదువు ఎందుకు, నీవు చదివి ఎవరిని ఉద్ధరించాలి అని తల్లి కసిరింది. అంతవరకు కొంత నిశ్చింతగా ఉన్న లావణ్యకు తల్లి సమాధానం షాక్నిచ్చింది. మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు బాధపడింది. లావణ్య తాను ఇంతవరకు చదివిన పాఠాల్లో ఎందరో సాహస బాలల్ని చూసింది. వాళ్ళు చేసిన సాహసాలు వింటున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచేది. జీవితంలో తాను కూడా సాహసం చేసి ఎవరినైనా ఆదుకోవాలని కలలు గనేది. అయితే ఇంతవరకు తనకు సాహసం చూపే అవకాశం కానీ అవసరం కానీ లేకపోయింది. ఇప్పుడు తన జీవితానికే ఆ అవసరం వచ్చింది. మొదట తనను తానే కాపాడుకోవాలి. ఎలా? రాత్రి పగలు ఇదే ఆలోచన. ఒకరోజు లావణ్య ధైర్యం చేసి ఇల్లు విడిచింది. బడికి వెళ్లేందుకు తన ఊరి వైపు గబగబ అడుగులు వేయసాగింది. ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వచ్చినందుకు ఓవైపు భయంగానే ఉంది. అయినా తప్పదు అనుకుంటూ ముందుకు సాగుతున్న లావణ్య మధ్యలోనే పట్టుబడింది. లావణ్య మేనమామ తిరిగి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. లావణ్య తల్లి బాగా చీవాట్లు పెట్టింది. 4 దెబ్బలు వేసింది. లావణ్యకు దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పటి నుండి ఇంటిలోనే బందీ అయ్యింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో ఉంటున్నారు. ఇక 10 రోజుల్లో లావణ్య పెళ్ళి. ఒకరోజు లావణ్య నాయనమ్మ వంట హడావిడిలో ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎలాగో అవస్థలు పడి లావణ్య ఒక పోస్ట్ కార్డును తెప్పించుకుంది. పెళ్లి విషయాలన్నీ తన నేస్తాలకు రాసి పోస్టు చేయించి ఊపిరి పీల్చుకుంది. బడి తెరచి చాలా రోజులైనా కనబడని లావణ్య నుండి ఉత్తరం అందుకోవడంతో లావణ్య నేస్తాలు ఎంతో సంతోషించారు. ఉత్తరాన్ని ఎంతో ఆతృతతో చదవడం మొదలుపెట్టి చివరకు నిట్టూర్చారు. తెలివితేటలు ఉండి చదువు పట్ల ఆసక్తి గల లావణ్య చదువులో వెనుకబడి ఉన్నవారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేది. బడికి సరిగా రాని పిల్లల్ని బడివైపుకు, చదువు పట్ల ఆకర్షితుల్ని చేసేది. పెద్దలన్నా గురువులన్నా ఎంతో గౌరవం చూపేది. పరోపకారం అంటే ప్రాణం పెట్టేది. ఇన్ని సుగుణాలున్న లావణ్యకు నేడు ఎన్ని కష్టాలు అని స్నేహితులు బాధపడ్డారు. ఏదో ఒకటి చేసి లావణ్య పెళ్ళి ఆపి చదివే అవకాశం కల్పించాలని నిశ్చయించుకున్నారు.
పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి పందిట్లో పనులు జోరుగా సాగుతున్నాయి. లావణ్యను ముస్తాబు చేశారు. తన స్నేహితులు కాపాడుతారని ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్నా ఇప్పుడు ఆ ఆశ కూడా లేకపోయింది. తాను కూడా ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని పెళ్లికి సిద్ధపడుతోందని లోపల కుమలసాగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోక ఇప్పుడైనా పారిపోవాలని ఆలోచిస్తోంది. తప్పించుకోవాలంటే తన చుట్టూ మనుషులు కాపలా. ఏమి చేసేందుకు తోచలేదు. తన పెళ్ళి ఆగిపోవాలని, తాను మళ్ళీ చదువుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. చివరకు తన ఇష్ట దైవాన్ని వేడుకొంది. ఇంతలో పెళ్లి పందిట్లో మేళతాళాలు ఆగాయి. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఏమి జరుగుతోందో లావణ్యకు అర్థం కాలేదు. గది నుండి బయటకు వచ్చింది. తన స్నేహితులు, బడి పిల్లలు, పెద్దల సాయంతో మేళతాళాలను ఆపారు. పెళ్లివారిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. బాల్య వివాహాన్ని జరిపిస్తున్న తల్లిదండ్రుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా చూసి పెళ్లికి వచ్చిన వారు ఎక్కడి వారక్కడ చెల్లాచెదురయ్యారు. మొదట లావణ్యకు అక్కడ జరుగుతున్నది కళ, నిజమా అని ఆశ్చర్యం కలిగింది. తన కోసం, తనను కాపాడడం కోసం ఇంతమంది కలిసికట్టుగా ఒక మహాశక్తిగా వచ్చారు. తనకు పెద్ద అపాయం తప్పిందని ఎగిరి గంతులు వేసింది. టీచర్లకు, పెద్దలకు నమస్కరించింది. తన జీవితాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపింది. స్నేహితులను చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. తన చదువు కొనసాగించే వీలు కల్పించిన నేస్తాలతో నేను బడికి వస్తున్నా అంటూ చేయి కలిపింది.